రేపటి నుంచి 15 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా 6 గ్యారెంటీల అమలు, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. విద్యారంగంలో తీసుకొస్తున్న రీఫార్మ్స్ పై చర్చ చేస్తామన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతల డ్రగ్స్ వాడకంపై చర్చ చేస్తామంటున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎజెండా ఏముండబోతుంది, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. బీర్లా ఐలయ్య గారు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ అంశాలు ప్రధానంగా ఎజెండాగా పెట్టుకోబోతున్నాయి, ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి? ఇప్పటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు కూడా జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. అన్ని అంశాల మీద చర్చ చేయాలి. తెలంగాణలో ఈ 2.5 సంవత్సరాలు ఏ రకంగా ప్రజాపాలన జరిగింది, రేపు అన్ని వర్గాలకు న్యాయం అయ్యే విధంగా ఒక బడ్జెట్ చేసి అన్ని ఇప్పుడు ఇక్కడ రైతులకు కానీ కార్మికులకు కానీ అదేవిధంగా సంక్షేమాలకు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు కూడా బడ్జెట్ కేటాయించి ముఖ్యంగా రేపు ఇంకా 2-3 కొత్త పథకాలు కూడా లాంచ్ చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ముందుకు పోతున్నాం. మూసీని సుందరీకరణ చేయడంతో పాటు మూసీ ప్రక్షాళన చేయాలి. ఒక హబ్గా ఏంటంటే ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని తయారు చేస్తే ఇక్కడ మూసీ సుందరీకరణ అవుతుంది, అక్కడ ఫైనాన్షియల్ కూడా రాష్ట్రం అభివృద్ధి అయితే దశగా. సుందరీకరణ అని మూసీ సుందరీకరణ మీరు అంటున్నారు, కానీ 10,000 మంది కుటుంబాలను రోడ్డున పడేసే వ్యవహరిస్తున్నారు, పేదలంతా కూడా బుల్డోజర్ పాలన తీసుకొస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్. మేము మొన్ననే మా గౌరవ ఎంపీ నేను కూడా గుజరాత్ వెళ్ళాం, అక్కడ సబర్మతి రివర్ పాయింట్ చూసినాం. మరి అక్కడ సబర్మతి చేసినప్పుడు అక్కడ 10,000 మందిని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసారు. అభివృద్ధి అయిందంటే లక్షల మందికి ఉపాధి అయ్యేటప్పుడు, లక్షల మంది జీవనోపాధి మెరుగుపడేటప్పుడు ఒక 10 మందో 100 మందో లేకపోతే 1000 మందికో అక్కడ నష్టం జరుగుతుంది. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి మొన్న మా అందరికి కూడా సూచనలు సలహా చేసి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు ఇండ్లు కట్టించి వాళ్ళకు మెరుగైనటువంటి వసతులు కూడా కల్పించాలని చెప్పిండు. చేతికిస్తే మేము ప్రజలకు కానీ ఎవరికి కూడా నష్టం జరగకుండా మేము సుందరీకరణ చేస్తాము, కావాలంటే మా చేతికి ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని. మీరు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఏం చేసిర్రు? ఇలా అధికారం పోయినాక మా చేతికి అంటున్నావు, చేయగలని ఆకులు పట్టుకున్నట్టుగా. మరి మీరే కదా రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇలా మీరు మూసీ సుందరీకరణ పేరు మీద మీరు తెలంగాణలో ఒక డ్రగ్స్ మహిమని చేస్తున్నారు. ఎన్ని రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజులు మీరు ప్రభుత్వం ఎన్ని రోజులు పెట్టుకోవాలనుకుంటుంది? రేపు 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగడం. అది రేపు అసెంబ్లీ అయిన తర్వాత మళ్ళీ బీఎస్సీ కమిటీలో కూర్చొని ప్రతిపక్షాల సలహాలు, అన్ని పార్టీల సలహాలు తీసుకొని ఎన్ని రోజులైనా మా గౌరవ ముఖ్యమంత్రి చర్చలకు సిద్ధమన్నాడు. ఒకరోజు మూసి, ఒకరోజు అన్ని విషయాల మీద డే బై డేగా వాళ్ళు ఎంత సహకరిస్తే అన్ని విధాల అన్ని అంశాల మీద ఈ అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్. ఇది మొత్తం మీద ప్రభుత్వ బీర్లా ఐలయ్య చెప్తున్నది. మొత్తం మీద 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈసారి అసెంబ్లీలో ప్రత్యేకంగా మూసీతో పాటు ఇతరత్ర అంశాలు, ఇప్పుడు తాజాగా డ్రగ్స్ అనే అంశం తెరపైకి వచ్చింది కాబట్టి వీటిపైన కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేస్తామని బీర్లా ఐలయ్య చెప్తున్నారు.